యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. కారుణ్య స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభములు. ఇప్పుడు దైవజనులు డాక్టర్ బిషప్ దైవకృప చిక్కాల గారు వాక్యమును అందిస్తారు. శ్రద్ధగా విందాం. యేసుక్రీస్తు నామంలో కారుణ్య స్వరం కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి వీక్షకులకు అందరికీ కూడా శుభములు తెలియచేస్తా ఉన్నాను. గడిచిన నెలల్లో మనం ఉపవాస దినాలు, తర్వాత గుడ్ ఫ్రైడే, మటలాదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు జరిపించుకొని మనం అందరూ కూడా ప్రభువుని మహింపరిచాం. దేవునికి ఉపవాస దినాల ద్వారా చాలా దగ్గరగా అయ్యాం. తిరిగి ఇంకొక వారానికి మీకు అందరికీ కూడా స్వాగతం తెలియచేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి 1వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతా ఉన్నాను, చిత్తగించండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నాకు అత్యంత ప్రియమైన వర్లరా, అపోస్తలుడైన పౌలు గారు దేవుని మందిరంలో జనులు ఎలాగుండాలో, ఆయన జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో, చర్చిలో జనులు ఎలా జీవించాలో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం ఎంత చక్కటి మధురమైనటువంటి గ్రంథం అంటే, నాన్న ఎలా ఉండాలో రాస్తుంది, అమ్మ ఎలా ఉండాలో రాస్తుంది, కొడుకు ఎలా ఉండాలో, కూతురు ఎలా ఉండాలో, తాతగారు ఎలా ఉండాలో, మా అమ్మ ఎలా ఉండాలో, మేనమామలు ఎలా ఉండాలో, మేనత్తలు ఎలా ఉండాలో, ప్రతి విషయం కూడా అంటే సుస్పష్టంగా, స్నేహితులతో ఎలా ఉండాలి, బంధువర్గంతో ఎలా ఉండాలి, ఇవన్నిట్లు కూడా చాలా చక్కగా బాంధవ్యాలను గురించి వివరించినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. అంతేకాకుండా సహవాసంలో చేర్చబడినటువంటి ఒక వ్యక్తి చర్చ్కి వస్తూ ఉంటాడు కావండి. దేవుని సేవకుడు పిలుపు మేరకు ప్రతి ఆరాధనకు వస్తుంటాడు, ఆదివారపు ఆరాధనకు వస్తూ ఉంటాడు. పిల్లరా, చర్చ్లో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. చాలా చర్చిల్లో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవ పెడుతున్న ఆయనకే అవకాశం ఇస్తే అతను తగ్గింపు గురించి వాక్యం చెప్తాడు, కానీ ఆయనే గొడవ పెడుతుంటాడు, ఆయన తగ్గించుకోడు. లేదా సహవాసంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. అవేమి ఉండకోకుండా ఉండేటట్లుగా సహవాసానికి వచ్చే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్లా ఉండాలి, వారి జీవన విధానం ఎట్లా ఉండాలనేది అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలను, ప్రవర్తన అంతటి గురించి కూడా చర్చ్లో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, ఆడపిల్ల అయితే ఎలా ఉండాలి, మగపిల్లోడైతే ఎట్లా ఉండాలి, సండే స్కూల్ పిల్లలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా సుస్పష్టంగా వ్రాయబడినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. కారణం ఏంటంటే, సంఘం అనేటటువంటిది దేవుని ఆలయం, సంఘం అనేటటువంటిది దేవుడుండు స్థలం. ఇలా సంఘం అనేటటువంటిది దేనితో పోల్చబడిందో ఒకసారి 1 కొరింథీ పత్రిక 3:16లో మనం ఒక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వాడు వానిని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయరు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. వ్యక్తి కూడా చర్చిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క ఆలయం అన్నమాట, దేవుని ఆలయం. అన్ని ఆలయాలు కలిపి అసలు సహవాసం అని పిలువబడేటటువంటి ఆలయానికి వస్తారు. అసలుకే నువ్వు ఆలయం, మళ్ళీ ఆలయానికి వచ్చావు, ఎలా ఉండాలి, అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే దేవుని వాక్యం కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఏమని తెలియజేస్తున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని
దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, యేసు ప్రభు తన యొక్క 33.5 సంవత్సరాల సేవా జీవితంలో 3.5 సంవత్సరాల సేవా జీవితంలో 33.5 సంవత్సరాల ఆయన ఆయుష్లో భూమి మీద జీవించిన కాలంలో ఆయన కోపపడినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకే ఒకసారి కోపపడ్డాడు ఆయన. ఎప్పుడు అంటే మట్టలాదివారం తర్వాత యేసు ప్రభుల వారు యెరూషలేము దేవాలయానికి వెళ్తారు. యెరూషలేము దేవాలయంలో వ్యాపారం చేసేవాళ్ళు, రూకలు మార్చేవారు, పావురాలు అమ్మేవాళ్ళు అండ్ పశువులను మార్చేవారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం జరిగిస్తూ ఉన్నారు దేవుని ఆలయంలో. దేవుని ఆలయం పాడైపోయింది. ఆరాధన జరగాల్సినటువంటి ఆలయంలో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఏదైతే జరుగుతుంది నా ఆలయంలో అని ఉద్దేశించాడో అది కాకుండా వేరేదేదో జరుగుతుంది. చాలా దేవుని ఆలయాల్లో దేవునికి ఆరాధన కాకోకుండా దెబ్బలాటలు జరుగుతూ ఉంటాయి. అంటే డబ్బుల గురించి దెబ్బలాడుకుంటూ ఉంటారు, పదవుల గురించి దెబ్బలాడుకుంటూ ఉంటారు, రకరకాలైనటువంటి విషయాలలో పట్టింపులకు పోయి దెబ్బలాటలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభుల వారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక నార తీసుకొని కొరడా పేనాడు అండ్ ఆ రోకలన్నీ ఇసిరిపాడేశాడు, ఆ పావురాలన్నీ వదిలేశాడు అండి. అట్లాగా ఒక్కసారి యేసు ప్రభుల వారు కోపాన్ని ప్రదర్శించడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇక్కడ కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా సంఘమును పాడు చేయవాడిని నేను పాడు చేస్తాను అన్నాడు దేవుడు. ఏమండి, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయడు. ఎవడైనా దేవుని ఆలయాన్ని, ఇది దేవుని ఆలయమే పిల్లరా, మనం ప్రతి ప్రార్థనకు లేదా ఆదివారం పూట వెళ్ళే చర్చ్ కూడా దేవుని ఆలయమే. చర్చ్ని పాడు చేసేవారు కొంతమంది తన శరీరాన్ని తానే పాడు చేసుకుంటాడు, జారత్వానికి తీసుకుని వెళ్తా ఉంటాడు, చుట్టా బీడి సిగరెట్లు కాలుస్తాడు, మద్యపానం కాలుస్తాడు అండి, తన దేహంతో జరిగించకూడనటువంటి పాపములు ఎన్నో చేస్తూ ఉంటాడు. పిల్లరా, వాడి దేహాన్ని పాడు చేసుకుంటూ ఉంటాడు, ఈ ఆలయాన్ని పాడు చేస్తాడు. దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయ. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఆయన వాడిని పాడు చేస్తాడని స్పష్టంగా తెలియచేస్తా ఉంది. 3వ అధ్యాయం 16వ వచనం తర్వాత 3వ అధ్యాయం 10వ వచనం కూడా మనం చూస్తే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. పౌలు గారు వేశారని కాదు, దేవుడే పునాది వేశాడు, దేవుడే ఇల్లు కడతాడు. ఏమండి, కట్టించేవాడు దేవుడే, పునాది వేసిన వాడు దేవుడు. పౌలు గారు అంటున్నారు, ఏమండి, నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల ఒక పునాది వేశాను, ఆ పునాది మీద ఒకడు కడుతున్నాడు, కట్టేశాడు. ఏమండి, పునాది మీద ఇల్లు కట్టేశారు అనుకుందామండి. ఏమండి, కట్టుచున్నాడు అన్నాడు కాబట్టి సకానికి కట్టాడు అనుకుందాం. పోనీ ఏమండి, స్లాబ్ లెవెల్కి వచ్చింది, లేకపోతే స్లాబ్ వేసాడు, ఆ తర్వాత ఇంకా ఫినిషింగ్లు అవ్వాలి, దాని మీద ఇంకో ఫ్లోర్ వేయాలి అని ఇంకా చాలా పని ఉంది అనుకుందాం. కట్టుచున్నాడు అంటే అంతే కదా. ఇప్పుడు ఇంకోటి వచ్చి నేను వేరే పునాది వేస్తాను, ఈ పునాది బాగోలేదంటే అర్థం ఏంటి? ఆ ఇల్లు అంతా పడేయాలి కదా. దేవుడు అంటున్నది ఏంటంటే, నేను పునాది వేసా, కట్టడమే జరగాలి, దాని మీద కట్టడమే జరగాలి, కానీ మళ్ళీ నేను పునాది వేస్తాను అని అనకూడదు. పునాది వేయాలి అని అంటే మొత్తం అప్పుడు దాకా కట్టింది మొత్తం పడేయాలి కదా. అంటే ఒక్కొక్కడు సంఘాన్ని పాడు చేయడం అంటే అదే. ఏమంటే సంఘాన్ని పాడు చేయడం అంటే అదే. జాగ్రత్త, సంఘాన్ని పాడు చేసేవాడిని దేవుడు పాడు చేస్తాడు. బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా సంఘం విషయంలో ఏమండి ఆశీర్వచనమే మాట్లాడాలి, ఆ మేలైన మాట అయితేనే మాట్లాడాలి, లేకపోతే ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండు. మీ పాస్టర్ గారు చూసుకుంటాడు, అధ్యక్షుడు ఆయనే, ప్రతి చర్చికి అధ్యక్షుడు దేవుని సేవకుడు. పిల్లరా, సేవకుడు చూసుకుంటాడు, ప్రయాసపడి కట్టేది ఆయన. వీలైనంత ఎక్కువ మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నోరు తెరిచి మాట్లాడేవా మేలుకరమైనటువంటి ఆ సంఘానికి మేలు జరిగేటటువంటి మాటే మాట్లాడాలి తప్పితే వేరే మాట మాట్లాడుకోకుండా ఉండడానికి జాగ్రత్త వహించాలి. పిల్లరా, దాని ఉద్దేశం ఏంటి అంటే, ఆల్రెడీ పునాది దేవుడు వేసాడు, నువ్వు మళ్ళీ పునాది వేయడానికి ప్రయత్నం చేయకు. నువ్వు ఏమండి, దాని మీద కట్టుచున్నాడు,
సంఘం అనేటటువంటిది పరిచర్య అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఆ పరిచర్య జరిగించడమే కానీ మళ్ళీ నేను పునాది వేస్తాను, ఆ పునాది బాగోలేదు అనేటటువంటి రకంగా తయారవుతారు. ఎవరు అంటే సంఘమును పాడు చేసేవారని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తా ఉంది. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఈ సంఘం గురించి పౌలు గారు అనేకమైనటువంటి విషయాలు చాలా స్పష్టంగా తెలియచేశారు. 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలను నేను చదువుతూ ఉన్నాను, శ్రద్ధగా చిత్తగించండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నాడు. అండి, మనకందరికీ కూడా ఉండేటటువంటి ఆశ ఏంటంటే సుఖముగాను, ఏమండి, నెమ్మదిగాను సుఖంగాను జీవించాలి. జీవితంలో నెమ్మది ఉండాలి. నెమ్మది లేదండి అంటారు చాలా మంది. ఏమండి, నెమ్మది కలిగి జీవించాలి అంటే ఏం చెప్తున్నాడంటే, అలా జీవించాలి అంటే నీ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన ఉండాలి, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్లో ఆయన అంటున్నది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, యాజకుల కొరకును యాచనలను కృతజ్ఞతలను చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు. ఇది హెచ్చరిక, రిక్వెస్ట్ కాదు. ఏమంటే అట్లాగా చేస్తే మనకేం కలుగుతుందట? సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మది సుఖము అటు జీవితం మనకి కలుగుతుంది. కనుక ఇలా చెయ్యండి అని ఒక మాట చెప్పిన తర్వాత 8వ వచనంలోకి వద్దాం. కాబట్టి ప్రతి స్థలముందు పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అన్నాడు. ప్రతి స్థలమందు పురుషుల గురించి ప్రత్యేకంగా మరి ఎందుకు చెప్పాడు? కోపం పురుషులకే ఎక్కువ, స్త్రీలకు తక్కువ అంటే చాలా మంది స్త్రీలకు కోపం ఎక్కువే. పురుషులకి కోపం ఉంటుంది, కోపం లేని వాళ్ళు ఉంటారు. స్త్రీలకు కోపం ఉంటుంది, కోపం లేని వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఎందుకో ఆయన, కాబట్టి ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారై అనుమానం చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను. ఏమండి, చాలా చర్చిల్లో ఎల్డర్స్ మీటింగ్ అని పెట్టుకుంటారు, పెద్దల సభ. ఏమండి, సంఘంలో ఉండేటటువంటి పెద్దలందరూ కూర్చుంటారు అన్నమాట. కూర్చుంటే ఒక ఆయన చాలా సీరియస్ అయిపోతుంటాడు. ఇక్కడ ఏమని రాస్తుంది? ఇప్పుడు అసలు మన మూలవాక్యమే ఏంటి? దేవుని మందిరంలో జనులు ఎలాగుండవలెనో, జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించవలెనో మీకు తెలియచేస్తున్నాను అన్నాడు. అది మూలవాక్యం. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ జీవించాలో తెలియచేస్తున్నటువంటి అంశంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అన్నమాట. ఏమంటే పురుషులు కోపమును సంశయమును అనుమానాలు, అనుమానం తీసేయి, కోపం తీసేయి. ఏమండి, అపోస్తులుడైన పౌలు గారు ఒకసారి ఒక సందర్భంలో అంటారు, అనేకులు నపుంసకులుగా ఉన్నారు, కానీ దేవునిని బట్టి, దేవుని భక్తిని బట్టి అంటే పౌరుషంగా జీవిస్తున్నటువంటి దేవుని కొరకు అపోస్తులైన పౌలు గారు ఎంత పౌరుషంగా జీవించారో మనకు అందరికీ తెలుసు. కానీ కోపం విషయంలో నపుంసకుడిగా జీవించాడంట. ఇలా కోపం విషయంలో బాగా గుర్తుంచుకోండి, కోపము విషయంలో నపుంసకుడు అయిపోవాలి, కోపరహితుడిగా జీవించడం అనేటువంటిది నేర్చుకోవాలి. చాలా మంది ఏమంటారంటే, కోపపడుడి కానీ పాపం చేయకుడు అని ఉంది కాబట్టి సార్ నేను కోపపడుతున్నాను సార్ అని. అక్కడ దాని కిందనే ఉంటుంది. ఏమండి, నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అని ఉంది. ఇంకొంచెం కిందకి వెళ్తే కోపమును సంశయమును మాని అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ చదివింది కూడా అదే కదా, కోపమును సంశయమును లేని వారే ఉండాలి అని. బైబిల్ గ్రంథంలో నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండొద్దు అనే ఉంది అంటే అర్థం ఏంటంటే, సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటికి వస్తావు, నీ ఉద్యోగంలో నుంచో నీ పనిలో నుంచో ఇంటికి వస్తావు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య, పిల్లలు, కుటుంబం. ఇప్పుడు నువ్వు కోపం వేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుని కూర్చున్నావు అనుకో, అక్కడ కుటుంబ ఆరాధన ఉండదు, కుటుంబంతో కలిసి చేయాల్సినటువంటి ఏ పని చేయలేవు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఏమండి, కోపమును సంశయమును లేనివారై, కోపమును సంశయమును లేదట, లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను అండి. ఈ రోజులో మనం చూస్తే ఆడపిల్లలు మాత్రం చేతులెత్తి ప్రార్థన చేస్తారు, మగపిల్లలు ఎత్తడం మానేస్తూ ఉంటారు.
అంటే పెద్దోళ్ళు, మగోడు అంటే చాలా పెద్దోడు అనమాట. అండి. కానీ బైబిల్ గ్రంథమే చెప్పింది చేతులెత్తి ప్రార్థన చేయడం ఏమి తప్పేం కాదు. చాలామంది డాక్టర్‌ని ఏముంటదంటే చేతులెత్తడం కూడా వాళ్ళకి ఇష్టం లేనటువంటి డాక్టర్‌లో కలిగి ఉంటారు కొంతమంది. చేతులెత్తడం ఇష్టం ఉండదు. స్తుతి ఆరాధన చేయడం ఇష్టం ఉండదు. కొంతమందికి కొన్ని ఇష్టాలుండవు. నీ ఇష్టంతో పెద్ద పని లేదు నాన్న. నాన్న నీ ఇష్టంతో పెద్ద పని లేదు. దేవుడు వాక్యంలో చెప్పాడు. చేతులెత్తి ప్రార్థన చేయండి అని అన్నాడు. కనుక చేతులెత్తి ప్రార్థన చేయవాలని. 9వ వచనం మనం చూస్తా ఉన్నాను నేను. మరియు స్త్రీలను అణకవియు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రములని గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. 10వ వచనం దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగ్గట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోను. చాలా సార్లు మాలాంటి సేవకుల్ని చాలా మంది ఇరకాటంలో పెట్టాలని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. పాస్టర్ గారు కాటుకి ఎత్తుకోవచ్చా అని అడుగుతారు. ఏమండి? ఇప్పుడు ఎట్టుకోకూడదన్న అంటే ఎట్టుకోవచ్చమ్మా అంటే ఇంకా కాటిక ఆ కుటుంబం అందరూ కాటికలతో నిండిపోతారు. చిన్న పర్మిషన్ కోసం ఎదురు చూస్తారనమాట చాలా మంది. ఏమండి? ఎట్టుకోకూడదు అన్నాం అనుకోండి, అయ్యగారు పలానా చోట నేనిచ్చు కాటుక నువ్వు ధరించుకొనమని ఉంది, పెట్టుకొనమని ఉంది బైబిల్‌లో అని ఆ వాక్యం చూపిస్తా ఉంటారు. అయ్యగారండి అనకవయు అంటే అర్థం ఏంటండి అని ఎప్పుడైనా అడిగావమ్మా నువ్వు? అణకువగా ఉండు తల్లి అంటే అయ్యగారు అణకవ అంటే ఏంటండి? నేను అణకువగా ఉందాం అనుకుంటున్నానండి అని ఎప్పుడైనా అడిగావా నువ్వు? అణకువయు స్వస్థ బుద్ధి, చాలా స్వచ్ఛమైన బుద్ధి, జబ్బు బుద్ధి కాదు. దాని అర్థం అది. జబ్బు పట్టేస్తుంది, బుద్ధికి జ్వరం వచ్చేస్తుంది, బుద్ధికి కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఏమంటే బుద్ధి మంచిది కాదనమాట కొంతమంది. బుద్ధి మంచిది కాదు. స్వస్థ బుద్ధి జబ్బు బుద్ధి, అది అర్థం. అయ్యగారు ఇప్పుడు అణకవాయ అంటే అర్థం ఏంటండి అంటే లోబడి ఉండడం అమ్మ, విధేయతలతో ఉండడం అమ్మ. అంటే స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, జబ్బు లేని బుద్ధి, ఈ రెండు కలిగి ఉండమ్మా అంటే అది మానేసి ఆ తర్వాత వీటిలోకి వెళ్ళిపోతారు. అదేంటంటే తగు మాత్రపు వస్త్రములని గాని జడలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనను ముగిల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనవద్దు అనగానే తగు మాత్రపు వస్త్రాలు అంటే ఎవరైనా ఒకవేళ కాస్ట్లీ బట్టలు వేసుకున్నారనుకో అమ్మా, వాళ్ళకి నెలకి దాదాపు ₹1,00,00,000 సంపాదన వస్తుందమ్మా. కాబట్టి వాళ్ళకి ఒక ₹10,000 పెద్ద కష్టమైంది కాదు, ఒక ₹50,000 కష్టమైంది కాదు. వాళ్ళకి సామాన్యం ₹10,000 ₹50,000 సామాన్యమైంది. వాళ్ళ సంపాదన బట్టి వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. నీ సంపాదన బట్టి నీకు ఆధారపడి ఉంటుంది. నీ సంపాదన బట్టి నువ్వెంత తగుమాత్రపు అంటే అర్థం ఏంటి అనంటే నీకు తగినంత, నీ స్తోమతకు తగినంత వస్త్రములు చక్కగా కొనుక్కొని వాటిని హ్యాపీగా ఇచ్చేసుకోవచ్చు అని ఉంటే, దానికోసం తగుమాత్రపు వస్త్రములను ఉందండి అయ్యారు. వాళ్ళు ఏంటి అంత కాస్ట్లీ వేసుకుంటున్నారు, వీళ్ళేంటి ఎంత కాస్ట్లీ పైన చెప్పాను కదా తల్లి నేను. అణకవియు స్వస్థ బుద్ధి, వాటి గురించి ఎందుకు అడగను, ఈ బట్టల గురించి ఎందుకు అడుగుతావు? తర్వాత జడలతోనైనను అనగానే అంటే ఒక జడ వేసుకోవచ్చండి, 2 జడలు వేసుకోకూడదా? నీగ్రోస్ వాళ్ళు బ్లాక్స్ చాలా జడలు వేసుకుంటారు కదా, వాళ్ళకి పాపమా అండి అని అలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు చాలా మంది. అమ్మా, నీకు ఏది నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు, మాలాంటి వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నేను ఇట్లాగా బాగున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, ఈరోజు నేను చర్చికి వెళ్తున్నాను, చర్చిలో కూర్చున్నప్పుడు కానీ చర్చిలో అందరిని పలకరించినప్పుడు కానీ నేను ఎలా ఉన్నాను అని చూడండి. నేను బయట వాళ్ళకి ఎలా కనిపిస్తాను అని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అండి. నేను ఎలాగున్నానని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. పిల్లరా, ఈ రెండిట్లతో పాటు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను దేవుని బిడ్డలా కనిపిస్తున్నానా లేదా, చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు, నువ్వు బాగా తయారై అద్దంలో చూసుకున్నప్పుడు నేను దేవుని బిడ్డలాగా, దేవుని చేత ప్రదానము చేయించుకోబడినటువంటి దేవుని వధువు సంఘంలాగా నేను కనిపిస్తున్నానా లేదా అని ఖచ్చితంగా మనసులో ఉండి నువ్వు ముస్తాబు కావాల్సిందిగా దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత మిగుల వెలగల వస్త్రములతో వస్త్రములు చేతనే గాని జడలనైనను
బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెల వస్త్రములనైనను అలంకరించుకోవద్దు అనేటటువంటి మాట వాడగానే కొంతమంది అయ్యగారు నగలు వేసుకోవచ్చా అని అడుగుతాం. ఏమండి, ఇవన్నీ ఎందుకమ్మా? పైన ఉన్నాయి కదా రెండు, మళ్ళీ చెప్తున్నాను నేను, పైన ఉన్నాయి కదా రెండు, ఏమని ఉన్నాయి? అనకవయు స్వస్థ బుద్ధి, ఆ రెండు ఉండాలి. కొత్త నిబంధన గ్రంథంలోనే తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఏమిచ్చాడు? ఇంటికి వచ్చిన కుమారుడికి చక్కగా బంగారు పొంగరం పెట్టాడు. ఏమండి, ఏమీ కాదు, తగు మాత్రంగా ఉండాలి, అంతేగాని ఆండలంలాగా మొత్తం పైనుంచి కింద దాకా దిగదిడుచుకోవడం కాదు. తగు మాత్రంగా చక్కగా నేను అదే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నేను దేవుని వధువు సంఘం, నేను వధువు సంఘంలా ఉన్నానా లేదా, నేను చర్చ్కి వెళ్ళిన తర్వాత చర్చ్లో అందరి చేత మన్ననలు పొందుకునేటటువంటి బిడ్డగా ఉంటానా లేదా అనేటటువంటిది నీకే అద్దంలో చూసుకున్నప్పుడు తెలిసిపోద్ది. కనుక అట్టి విధంగా ఉండాలని తెలియజేస్తాను. పైన అనకవియు స్వస్థ బుద్ధి అన్న తర్వాత 10వ వచనంలో మళ్ళీ కిందన ఏమంటాడంటే, మధ్యలో ఇవన్నీ చెప్పిన తర్వాత మధ్యలో ఏమంటాడంటే ఆయన, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అని అన్నాడు. సత్క్రియలు ఉండాలి, అనక ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి. అవి రెండిట్లతో పాటు దేవుడు చెప్తున్నా ఏంటంటే సత్క్రియలు ఉండాలి. సత్క్రియలే నీకు అందం. అనకవయు స్వస్థ బుద్ధి సత్క్రియలు నీకు అందం. అవి ఉన్న తర్వాత మిగతా ఇట్ల గురించి అసలు నువ్వు అడగవు. మా అలాంటి ప్రశ్నలు అడగవు. ఒకవేళ అనకవయు స్వస్థ బుద్ధియు సత్క్రియలు అనేటటువంటి అలంకారం నీకుంటే బంగారాలు వేసుకోవచ్చా, జడలు అల్లుకోవచ్చా, మిగిలిన వెలగల వస్త్రాలు వేసుకోవచ్చా అనే ప్రశ్నే నువ్వు అడగవు, నీకే తెలిసిపోద్ది. ప్రతి వారికి వారి వారి అలంకరణ గురించి వారికి తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి? ఇంకెవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఇంకొకరు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ ఇలాంటి బట్టలు వేసుకోండి, అబ్బాయిలు ఇలాంటి బట్టలు వేసుకోండి, యవన బిడ్డలు ఇలాంటివి వేసుకోండి, పెద్దవారు ఇలాంటివి వేసుకోండి, సండే స్కూల్ పిల్లలకి ఇలాంటివి వేసుకోండి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకవేళ అనకవియు స్వస్థ బుద్ధియు సత్క్రియలైనటువంటి అలంకారం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఇవన్నీ కూడా నీ అందు ఉంటాయని దేవునికి దాసుడిగా నేను తెలియజేస్తాను. 12వ వచనం నుంచి నేను చదువుతాను. స్త్రీలు మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదాము తర్వాత హవ్వయు నిర్మించబడిన కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును అని చెప్పి 3వ అధ్యాయంలో కూడా 2 మాటలు శ్రద్ధగా విన్నాడు. ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు అంటే పాస్టర్ గారు, బిషప్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పిల్లలు అధ్యక్షుడు అనగానే చర్చిలో ప్రెసిడెంట్ కాదు. అంటే బాగా గుర్తుంచుకోండి, చర్చ్ అనే దానికి అధ్యక్షుడు పాస్టర్ గారే ఎప్పుడు కూడా. ఈ రోజుల్లో పాస్టర్ గారిని తొక్కేస్తున్నారు ఫుల్గా. ఏమంటే పాస్టర్ గారి మీద ఇంకో అధ్యక్షుడిని వేసుకుంటూ ఉంటారు చాలా మంది. తప్పు. పుల్లరా జాగ్రత్త వినండి, పాస్టర్ గారే సంఘానికి అధ్యక్షుడు, ఆయన అధ్యక్షుడిగా ఉంటాడు. పుల్లరా ఆయన ఎట్లా ఉండాలి అంటే అధ్యక్షుడుగా ఉండేవాడు నిందారహితుడై ఉండాలి. అతని మీద ఏ నింద మోపే స్థాయికి దిగజారకూడదు. ఏకపత్ని పురుషుడై ఉండాలి. 2-3 భార్యలు ఉండకూడదు. అంటే భార్యలు కాకపోయినా ఇంట్లో పాస్టమ్ గారిని నెట్టుకుని వీధిలో ఉండేటటువంటి స్త్రీలతో తిరిగేవాడు అయి ఉండకూడదు. ఏమండి, అట్లాంటి జారత్వము వ్యభిచారం అనేటటువంటి షేడ్లోనికి అసలు వెళ్ళకోకుండా జాగ్రత్త చూసుకోవాలి. మితానుభవుడై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి. అంటే ఈయన ఎవరితో అయినా తక్కువగానే ఉండాలి. ఓరికే పూసుకొని తిరగకూడదు, ఓరికి రోడ్ల మీద గట్ర తిరగకూడదు. సాయంత్రం అయ్యేసరికి ఆ బడ్డీ దగ్గరికి వెళ్ళి ఈ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఓరికి పోసుకోలు కబుర్లు ఆడేవాళ్ళగా ఉండకూడదు అండి. అంతేకాదు స్వస్థ బుద్ధి, ఆయనతో మాట్లాడితే చాలు పీస్ అనిపించాలి, మనకు ప్రశాంతత అనిపించాలి. ఏమండి, స్వస్థ బుద్ధి గలవాడు మర్యాదస్తుడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, బోధింప తగినవాడై ఉండాలి, మద్యపానము కొట్టువాడును కాక సాత్వికుడును, జగనబాడని వాడును, ధనాపేక్ష లేని వాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచు. దేవుని సేవకుడు లేదా అధ్యక్షుడు సేవకుడు తన పిల్లలను బాగుగా ఏలువాడై ఉండాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే
నీ కుటుంబాన్ని బాగా ఏలనేడివి నా చర్చిని నువ్వేమి వెళ్తావు? ఇందులోనే తిమోతి పత్రికలోనే తర్వాత వచనాల్లోనే మనం చూడగలుగుతాం. ఇంటిని బాగా ఏలనేవాడు చర్చిని, అంటే ఇంటిని బాగా చూసుకోలేనివాడు చర్చికి పాస్టర్గా పనికిరాడు. ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలతో గొడవ ఉంటాడు, చర్చిలో అధ్యక్షుడు కావాలంటాడు, చర్చిలో ప్రెసిడెంట్ అవుతాను, చర్చిలో సెక్రటరీ అవుతాను, చర్చిలో ట్రెజరర్ అవుతాను అని చాలా మంది వాదనలు వాదిస్తూ ఉంటారు. పిల్లరా, ఇంటిని బాగా ఏలని వాడు చర్చిలో ఏ పదవి తీసుకోకుండా చక్కగా వెనకతల బెంచిలో కూర్చోవాలి, మౌనంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తాను. అలాగే ఆ కిందకెళ్తే ఆ సంఘ పరిచారకుల గురించి కూడా రాసి ఉంటుంది. పిల్లరా, అధ్యక్షుడు పాస్టర్ గారే, మిగతా వాళ్ళు పరిచారకులు ఉండాలి, సంఘానికి సహకారులుగా ఉండాలన్నమాట. సహకారులుగా ఉండే వాళ్ళ గురించి కూడా 8వ వచనంలో చూడండి. అలాగునని పరిచారకులను మాన్యులైండి విమనస్కులు కాక, మిగులు మద్యపాన పానాసక్తులు కాక, దుర్లాభాపేక్షము చించువారునై ఉండక, విశ్వాస మర్మములను పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారునై ఉండవలను. మరిను వారు మొదట పరీక్షించబడిన వారి వలె తరువాత వారు అనింద్యులై పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయ స్త్రీలను అందరి గురించి చెప్పండి దేవుడు. ఏమంటే చర్చ్లో పిల్లరా బాగా గుర్తుంచుకోండి, మనకి ఎల్ఈఎఫ్ సంఘాలు, కొన్ని సంఘాలు ఉంటాయి, చర్చ్ ఉపకరణాలు ఉంటాయి కదా, కంజీర్లని, డోలకులని, కాంగోలని, ప్యాడ్స్ అని, కీబోర్డ్స్ అని, గిటార్లని ఉంటాయి కదా, వాటిని ముట్టుకోవాలన్నా నువ్వు మారు మనసు పొందవాలేదా అని అడుగుతారు. చిన్నపిల్లలు వాయించే, యవ్వన బిడ్డలు చిన్నపిల్లలు వాయించే కంజీర్లు వాటికి మారు మనసు పొంది ఉండాలంటే, చర్చికి నేను సంఘ పెద్దగా ఉంటాను, చర్చికి నేను పరిచారకుడిగా ఉంటాను అనేటటువంటి పదవులు కోరుకునేవాడు ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని సేవకుడిగా నేను కోరుతా ఉన్నాను. కనుక నా ప్రియమైన వాళ్ళరా, సంఘం విషయంలో, సంఘంలో జనులు ఎలాగుండవలనో ఆ విషయాలన్నీ స్పష్టంగా దేవుడు మనకు తెలియజేశాడు. కనుక సంఘంలో చాలా మర్యాదస్తులుగా జీవించాల్సి, క్రైస్తవుడు అంటేనే మర్యాదస్తుడు, క్రైస్తవుడు అంటేనే తగ్గింపు కలిగిన వాడు, క్రైస్తవుడు అంటేనే మితానుభవుడుగా జీవించాలని దేవుని దాసుడిగా తెలియజేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించిన గాక. చిన్న మాట ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య నీకు స్తోత్రాలనైనా. ఈరోజు జరిగినటువంటి కారుణ్య స్వరం అనే కార్యక్రమం మా ప్రియులందరికీ దీవెనకరంగా ఉండని మీరు సహాయం చేయమని, దేవా మా ప్రియుల యొక్క ప్రతి ఆలోచన, ప్రతి ప్రయత్నము సఫలపరచమని, అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క కారుణ్య స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో జరుగుతున్న ఈ సేవా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనండి. ప్రేరేపించబడిన వారు మీ యొక్క ఆర్థిక సహాయ సహకారములను అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.